హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంకో కథతో వచ్చేసాము. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇతరులతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని కథలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ నొక్కండి. అనగనగా ఒక అడవిలో ఒక కోతి, ఒక మొసలి స్నేహితులు. నీళ్లలో ఉండే మొసలికి నేల మీదే ఉండే కోతికి ఎలా పరిచయం అయింది అంటారా? అది ఎవరికీ తెలియదు. ఎలాగో పరిచయం అయింది. ఆ కోతి ఇల్లు ఒక పండ్ల చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఉన్న ఆ నదిలో మొసలి ఇల్లు కూడా ఉండేది. రోజు కోతి చెట్టు మీద, మొసలి నీళ్లలో ఉంటూనే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. కోతికి పండ్లను కూడా ఇచ్చేది. ఆ ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులు అన్నీ ఆశ్చర్యపోయేవి. ఆ పండ్లను కొన్ని మొసలి భార్యకు కూడా ఇచ్చేది. కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మవద్దని సలహా ఇచ్చేవి. మొసలి చాలా క్రూరమైనది, మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పడమని చెప్పేవి. కానీ కోతికి మొసలి మీద చాలా నమ్మకం ఉండేది. అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది. ఒకరోజు ఈ విషయం ముసలి భార్యకి తెలిసింది. ఏమండి ఏంటిది నిజమా? నీకు కోతితో స్నేహం ఉందా? అవును, చాలా రోజులుగా పరిచయం ఉంది. కోతి చాలా మంచిది, అంతేకాక తెలివైనది. నాకు చాలా విషయాలు చెప్తుంది. అవునా? అయితే నీకు పండ్లు ఇచ్చేది ఈ కోత? పండ్లు ఇంత తీయగా ఉంటే దాని గుండెకాయ ఇంకెంత బాగుంటుంది. నువ్వు ఆ కోతిని చంపేస్తే మన ఇద్దరం కోతి గుండెకాయని పంచుకొని తినొచ్చు. మొసలికి భార్య మీద పిచ్చి కోపం వచ్చింది. కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది. స్నేహితుడిని ఎలా చంపమంటావు? భార్య మూతి ముడుచుకుని కూర్చుంది. పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మొండి భార్య ఊరుకుంటుందా? పట్టు వదలకుండా రోజూ పోరు పెట్టింది, తిండి తిప్పలు మానేసి. మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది. చివరికి నస భరించలేక ఒకరోజు ఒప్పుకున్నాడు. సరే, ఈరోజు సాయంత్రం కోతిని తీసుకొని వస్తాను, నీకు నచ్చినట్టు కానీ అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుదేరాడు. కోతిని చెట్టు దిగి రమ్మని ఒప్పించడం ఎలా? అందుకని ఒక పథకం వేశాడు. చెట్టు కింద నుండి కోతిని ఇలా పిలిచాడు. కోతి మిత్రమా, ఓ కోతి మిత్రమా. కోతి బయటికి వచ్చింది. మొసలిని చూసి సంతోషంగా పలకరించింది. మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను. నా భార్యకి చాలా ఆనందం కలిగింది. నిన్ను ఈరోజు భోజనానికి తీసుకురమ్మంది. నీవు తప్పకుండా రావాలి. కోతి సంబరపడింది. సరదాగా మొసలింటికి భోజనానికి వెళ్ళి మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది. కానీ నీళ్లలో వెళ్ళడం ఎలా? నా వీపు మీద కూర్చో, తీసుకొని వెళ్తాను, తిరిగి తీసుకొని వస్తాను. కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు ఎక్కి కూర్చుంది. మొసలి నీళ్లలో ఈదుతూ కోతిని తన ఇంటి వైపుకి తీసుకొని వెళ్ళాడు. దారిలో మొసలి ఏడవడం మొదలుపెట్టాడు. కోతికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఏడుస్తున్నావు? మొసలి ఏడుపు ఆపలేదు. కోతి చాలాసేపు అడిగింది. మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్ల మీద ఆగి ఇద్దరు మాట్లాడుకున్నారు. నా భార్య నిన్ను భోజనానికి పిలిచింది, కానీ అది అబద్ధం. నా భార్య నీ గుండెకాయని తిందామని పథకం వేసింది. ఈ మాట విన్న కోతి ఒక్కసారి గుండె లాగిపోయినంత పనయింది. ఎలాగో ఇందులోంచి బయటపడడం అని ఒక పక్క, అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ ముసలి మాటలను ఎలా నమ్మావని మరో పక్క బుర్రలు ఒకేసారి ఆలోచన తిరిగాయి. నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం, ప్రాణాలు పోతాయనే భయం, ఎలా తప్పించుకోవాలి ఆందోళన. కానీ కోతి చాలా తెలివైనది. అంత సులువుగా ప్రాణాలు వదులుకుంటుందా? ఈ భావాలేమీ మొసలికి తెలియనివ్వలేదు. మొసలి నవ్వుతున్న కోతిని చూసి కన్నీళ్ళు ఆగిపోయాయి. ఇది ఊహించలేనిది కదా. ఓ ఇంతేనా? దీనికెందుకు ఏడుస్తున్నావు? ముందే చెప్తే నేను నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాడిని, కానీ ఇప్పుడు అది నా దగ్గర లేదు. నా ఇంట్లో భద్రంగా దాచి వచ్చాను. మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్తే చెట్టులో నుంచి నా గుండెను తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వు నీ భార్య ఆనందంగా తినవచ్చు.
ముసలి కోతి మాటలను నమ్మేసింది. కోతిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళింది. అమ్మయ్యా అనుకుని ఒక్క గెంతు గెంతి ముసలి వీపి మీద నుంచి చెట్టు మీదికి ఎక్కేసింది. ఇంట్లోకి వెళ్ళి సడీ చప్పు చేయకుండా కూర్చుంది. అలా ప్రాణాలు కాపాడుకుంది. కోతిమిత్రమా, ఓ కోతిమిత్రమా, కోతి కొమ్మ మీద కూర్చొని గుండె లేదు, ఏమీ లేదు. అసలు నీలాంటి ముసలితో నాకు స్నేహమే వద్దు. మా వాళ్ళు అప్పుడే చెప్పారు నీతో స్నేహం వద్దని. ఇంకెప్పుడు నాకు కనిపించకు. ముసలి సిగ్గుతో ఏమీ జవాబు చెప్పలేక తలదించుకుని వెళ్ళిపోయింది. చెడువాళ్లతో స్నేహం ఎప్పుడు చెడే చేస్తుంది. అలాంటి వారికి మనం దూరంగా ఉంటేనే మంచిది. ఎదుటివారి తెలివి తక్కువ అంచనా వేయరాదు.